రౌడీయిజం, రాజకీయం, నక్సలిజం. రౌడీలు హీరోలయ్యారు, హీరోలు నక్సలెట్లయ్యారు. అందుకే నేరం కొత్త దారి ఎంచుకుంది. మాజీ రౌడీ షీటర్లు మార్పు చెందడానికి కారణం ఏంటి? పోలీస్ యాక్షనా, లా అండ్ ఆర్డరా, పొలిటికల్ మార్పా లేదా టెక్నాలజీ? నటోరియస్ హిస్టరీ ఉన్న ది మోస్ట్ వాంటెడ్ పర్సన్ 15 ఏండ్ల జైలు జీవితం, గ్యాంగ్స్టర్ గా అవ్వాలని రౌడీయిజంలోకి అడుగు పెట్టాడు. ఢిల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఆయన రౌడీగా ఎదిగాడు. అప్పుడే అందరికీ సుపరిచితుడయ్యాడు. ఆయనే ఓల్డ్ సిటీ చిన్నాబాయ్. ఈరోజు నేను చేయబోయే ఈ సిరీస్లో ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలానే ఉంటాయి. 45 రోజులు మెంటల్ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్, షాక్ ఇవ్వడం ఎందుకు చేశారు? వాడు సావద్దు, సావు చూపెట్టాలి. వాష్రూమ్ కూడా బ్రష్ తో కాకుండా చేయితోటే గడిగిస్తారు. నిజమా? ఈ హాస్పిటల్ ఏందో నాకు అర్థం కావట్లే. మీ మీద ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది, ఎంత మందిని ఒడిషిర్రు మీరు అంటున్నా. అలాంటి సమయంలో ఎప్పుడు మీ అమ్మగారు గాను మీ నాన్నగారు ఇప్పుడు గుర్తురాలేదు అనిపించింది? ఎట్లయినా ఇక చచ్చిపోదాం ఎందుకు ఈ జీవితం? జైల్లో ఎప్పుడైనా మీకు అంటే సుపారీ ఇచ్చే వల్ల వాడిని వేసేయండ్రా, వాడిని కొట్టాన్రా, మిమ్మల్ని వేసేనికి వేరే వాళ్ళకు సుపారీలు ఎప్పుడైనా ఇచ్చారు? చట్టాన్ని చేతులకు తీసుకోవడానికి మీరెవరు? ఒక రౌడీని రౌడీ అనకుండా మరి ఇంకేమన్నారా మిమ్మల్ని? ఇప్పుడు నిజంగా నేను రౌడీయిజం చూపించి ఉంటా కనుక నువ్వు ఇట్లా మాట్లాడలేవు. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వెంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా, అడిగింటికి వెళ్ళేటోడివా? జైల్లో కూడా రాజభోగాలు అనుభవించారని విన్నాను. ఆ జైలు వార్డులోనే మందు తాగడం, గాంజా కొట్టడం, డ్రగ్స్. మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటే నటోరియస్ క్రిమినల్ అన్న పేరు వచ్చింది. లోపల కూడా మంచిగా ఉండకపోతే కంపల్సరీ పనిష్మెంట్లు చాలా ఘోరంగా ఉంటాయి. నాన్ స్టాప్ గా మిమ్మల్ని పడుకోబెట్టి మీ బ్యాక్ షీట్స్ మీద ఒక 200 దెబ్బలు కంటిన్యూస్ గా ఆ లాఠీతో కొడుతున్నారు. ఆ వీడియో చూసినప్పుడు ఇప్పట్లో జైలు వేరు, ఒకప్పుడు జైలు అందుకే మీలాంటి రౌడీ షీటర్లని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన మళ్ళీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నిమిషాలనే మళ్ళీ మీ మీద పీడీ యాక్ట్ వేసి వెంటనే లోపలికి పంపించు. ఆ రోజే బెయిల్ వచ్చింది, ఆ రోజే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఈ బాబు నీ మీద పీడీ యాక్ట్ చేస్తాం అనగానే సగం కోల్పోయింది అక్కడ. చాలా మంది చాలా ప్రయత్నించారు నన్ను డిస్టర్బ్ చేయడానికి. బయటికి వచ్చి కంపల్సరీ కొడుకులను ఎట్లా నరుగుదాం అని చెప్పేసి పగతోడు బయటకు వచ్చింది. దాని తర్వాత మేడంకి ఒక క్లాస్ తీసుకుంటుంటే అనిపించింది, అరే నా లైఫ్ చాలా బాగుంది కదరా, నేను చనిపోదాం అనుకున్నాను నిన్న. ఇంత కరుడుగట్టిన మెంటాలిటీ, ఇంత క్రిమినల్ అయి ఉండి మీరు ఈ రోజు కొన్ని వేల మంది మీలాంటి కరుడుగట్టిన క్రిమినల్స్ ని సొసైటీ ఎట్లుంటదంటే నరం లేని నాలుకన్నా చాలా మాట్లాడుతుంది.